శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం శ్రీ కొలను గ్రామంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన ఆరోగ్య కేంద్ర భవనాన్ని సీసీ రోడ్లను మంత్రి ఆనం ప్రారంభించారు. RRR కార్యక్రమం కింద 29 లక్షలతో చేపట్టిన సాగునీటి చెరువు శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా 40 లక్షల వ్యయంతో శ్రీ గంగమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. అనంతరం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని మంత్రి ఆనం గ్రామస్తులకు హామీ ఇచ్చారు. पीछे खाली चलिए అతుక్కొని కాగితాలు వదిలి రావంటున్నాయి నీకే పట్టుకో చూడు చేతులు పట్టుకో ప్రతి నెల వస్తుందా పెన్షన్ తల్లి నీకు ఇస్తున్నారా వచ్చి మండలంగా చూస్తే 4820 మందికి 2,16,87,500 రూపాయలు పెన్షన్ని ప్రతి నెల ఈ నియోజకవర్గంలో అందిస్తా ఉంది. మన గ్రామానికి వచ్చేటప్పటికి శ్రీకొలంలో 305 మంది 12,86,500 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు సెలవు అయితే 30వ తారీఖు 31వ తారీఖు ముందు రోజే పెన్షన్లను పంపిణీ చేస్తామని ఈనాటి ప్రభుత్వం అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తాను. అన్ని కులాలు వర్గాలతో పాటు అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేద కుటుంబాలైనటువంటి బ్రాహ్మణులకు కూడా పెన్షన్లు ఇస్తామని ఈ ప్రభుత్వం. రాష్ట్రం మొత్తం మీద 46,148 మంది బ్రాహ్మణులకి 1వ తారీఖు వచ్చేటప్పటికి 21,20,69,000 రూపాయలు పెన్షన్లని రాష్ట్రం అంతా కూడా పంపిణీ చేస్తున్నాం. 31.5 లక్షల ఆరోగ్య కేంద్రాన్ని పూర్తి చేసి వాళ్ళు ప్రారంభించాం. ఇది ఇవాళ మొదలుపెట్టింది కాదు, మీ అందరికి గుర్తుంటే మీ గ్రామ విషయం. గడిచిన ప్రభుత్వంలో 17 లక్షల రూపాయలతో మొదలుపెట్టి డబ్బులు సక్రమంగా ఇవ్వక ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి మంచి ఆరోగ్యం ఇస్తామన్న మాట చెప్పి 17 లక్షలు ఇచ్చి చేతులు దొరుకుకొని ఆసుపత్రి నిర్మాణం ఆపేసి వెళ్ళిపోయిన ప్రభుత్వం అదైతే, ఇప్పుడు ఆ 17 లక్షలకి మరొక 14 లక్షల రూపాయలను కలిపి
ఆసుపత్రిని పూర్తి చేసి పూర్తయినటువంటి ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సులు, మందులు ఇచ్చి ఈ గ్రామంలోనే కాదు, గ్రామానికి ఉన్నటువంటి మధుర గ్రామాల్లో కూడా పూర్తి స్థాయి ఆరోగ్యం ఇవ్వాలి ప్రతి కుటుంబానికి అని చెప్పి 31.5 లక్షలతో ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఇప్పుడు ప్రారంభించి ఆ డాక్టర్లు, నర్సులతో మాట్లాడి రావడం జరిగింది.